తాలూకా ఊపు ఉత్సాహంతో అద్భుతంగా విజయవంతం చేసుకున్నాం. సో మొదటి రోజు ఆఖరి భాగం కూడా అంతే విజయవంతంగా అంతే ఉత్సాహంగా జరిపించుకోవడానికి అందరం కూడా సమిష్టిగా సహకరించాలని వేదిక ద్వారా కోరుకుంటూ ఇప్పుడు క్రైస్తవ సంక్షేమం మీద మాట్లాడవలసిందిగా మద్దిరాల మేనీ గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సువర్ణ అక్షరములతో లిఖించబడినటువంటి రోజు. 78 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారిని పారదోలి ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛగా నడవటం కోసం నడిచినటువంటి రోజు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, కుటిల రాజకీయాలతో ప్రవర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మన కార్యకర్తలు నిద్రాహారాలు మాని అహోరాత్రులు కష్టపడి ప్రాణాలు సైతం తెగించి జరుపుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ కిషోరం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నాకు ఇచ్చినటువంటి తీర్మానం క్రైస్తవుల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రైస్తవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నటువంటి వారిని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉండా. జగన్మోహన్ రెడ్డి కేవలం క్రైస్తవుల్ని ఓటు బ్యాంకు కింద వాడుకున్నాడే తప్పితే క్రైస్తవ సమాజాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు 15 లక్షల రూపాయలను కేటాయించి విద్యని చదువుకోవటానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా చర్చి నిర్మాణాల కోసం 3 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసే విధంగా చర్చి నిర్మాణాలకి మరి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మనకు క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ పాఠశాలలను నిర్వీర్యం చేయటం కోసం అనేకమైనటువంటి కుయుక్తుల్ని పన్ని ఆయన వారి యొక్క ఆస్తులని లాక్కోవటానికి కుటిల ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవ జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావటం కోసం మరి ముఖ్యంగా పెళ్లి కానుకను మరి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఒక తల్లి చెప్పింది ఏమనంటే, అయ్యా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆ 3 ఆడపిల్లలకి నేను పెళ్లిళ్ళు చేయటం చాలా కష్టంగా ఉంది. నేను నా 2 పిల్లలకి పెళ్లిళ్ళు చేశాను,
ఏ విధంగా అంటే వారి మెళ్ళలో పసుపు తాడు మాత్రమే వేయగలిగారు కానీ వారికి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా భోజనం పెట్టలేకపోయాను. కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెళ్లి కానుకతో నా 3వ బిడ్డకి మంగళ సూత్రం కొని కొంతమందికి నేను భోజన సదుపాయ అవకాశాలు కల్పించానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాల నుంచి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరులో క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 కోట్ల రూపాయలను ఇవ్వటమే కాకుండా 2 ఎకరాలను కేటాయించడం కూడా జరిగింది. మరి భవన నిర్మాణాన్ని చేపట్టి మరి ఇంకా చివరిలో 95% ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ₹1 కూడా కేటాయించకుండా ఆ యొక్క క్రైస్తవ భవనాన్ని తాళాలు వేసి పాడు చేసినటువంటి పరిస్థితి. మేము అనేక సార్లు అయ్యా ఈ యొక్క భవనం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఆ యొక్క భవనం మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయమంటే చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 10 కోట్ల రూపాయలను ఇచ్చి వెంటనే పనులను స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పాస్టర్లకి మొన్న నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో అనేక మంది పాస్టర్లు కలిసి మాకు రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు అధికారంలోకి రాగానే తప్పకుండా మీ యొక్క గౌరవ వేతనాన్ని ఇస్తానని చెప్పి మరి చెప్పిన వెంటనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం రాగానే మరి 30 కోట్ల రూపాయలను మరి క్రైస్తవులకి మరి పాస్టర్లకి ఇచ్చి వారి యొక్క ఖాతాలో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో మరి ఒక్కొక్కరికి 35,000 చొప్పున ఇవ్వటం అనేది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ స్థాయిలో ఇక్కడుండి మాట్లాడటానికి క్రైస్తవ సమాజాన్ని గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాకు చైర్మన్గా